తెలంగాణ అసెంబ్లీలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నియోజకవర్గం సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమావేశాలు 0 అవర్ సమయంలో ఆయన మాట్లాడుతూ ఉండటానికి కనీసం నీడ కూడా లేని వాళ్ళు చాలా మంది నిజామాబాద్లో ఉన్నారని, గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అర్హులైన వారికి ఒకటి కూడా ఇవ్వలేదని, కట్టినవి కూడా నిరుపయోగంగా ఉన్నాయని ఆక్షేపించారు. వాటి మరమ్మతులకు నిధులు కేటాయించి అర్హులైన వారికి వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తామంటోందని, ఆ సంఖ్యను 7000కు పెంచాలని ప్రతిపాదించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానమైన స్థితిలో ఉన్నాయని, వెంటనే నిధులు మంజూరు చేసి వాటిని బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు, గుర్తులు, చిహ్నాలు మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా పేరు కూడా మార్చి ఇందూరుగా నామకరణం చేయాలని ధన్పాల్ డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ పేరు గొప్ప తప్ప సమస్యలు మరియు అభివృద్ధిలో చాలా వెనుకబడింది అధ్యక్ష. యూనివర్సిటీలో కలిగాల్సిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు వెంటనే భర్తీ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి గత 6 నెలల నుండి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేడు అధ్యక్ష. దీనివల్ల యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బంది అవుతుంది. మరియు అలాగే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ విద్యార్థుల సమస్యల కోసం వెళ్తే వైస్ ఛాన్సలర్ లేడని చెప్పి స్పోర్ట్స్ అకాడమీని మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే ప్రభుత్వం పేర్లు చీనాలు మార్చింది అధ్యక్ష. దానిలో కొన్ని టీఎస్ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న మన హైదరాబాద్ భాగ్యనగర్గా, నిజామాబాద్ని ఇండూరుగా, ఆదిలాబాద్ని ఎదులాపురంగా, వరంగల్ని ఓరుగల్గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. నాకు మాట్లాడేందుకు, మా నియోజకవర్గ సమస్యల ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సమయాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. నోటెడ్ అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, తెలంగాణ యూనివర్సిటీకి కావలసిన త్వరితగతిన రెగ్యులర్ వీసీని నియమించవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మహిళలకు 800 మంది ఉన్నప్పటికీ ఒకటే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక రూమ్కి 8 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీనివల్ల వారికి హాస్టల్లో రూమ్లు సరిపోక మరియు చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే లేదు అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్ర బస్సు స్టేషన్ దారుణమైన పరిస్థితి అధ్యక్ష. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష.